హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, అలాగే ఈరోజు దళిత హక్కుల పోరాట యోధుడు మన జగజ్జీవన్ రావు గారి జయంతి శుభాకాంక్షలు కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అలాగే మన దేశ ప్రజలందరికీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున మన బాబు జగజ్జీవన్ రావు జయంతి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాం. వారి జయంతి సందర్భంగా వారి గురించి మనం కొన్ని అంశాలను ఈరోజు మనము తెలుసుకుందాం. అయితే మన జగజ్జీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన సంగతి మన దేశ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. ఇతను ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించిండు. బీహార్లో 1908 ఏప్రిల్ 5వ తారీఖున మన జగజ్జీవన్ రామ్ గారు జన్మించడం జరిగింది. వీరి యొక్క తల్లిదండ్రుల పేర్లు వచ్చేసి శోభిరాము తండ్రి, తల్లి వచ్చేసి వసంతి. ముందుగా వీరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి పోరాట యోధుడిని, ఒక మంచి జాతి రత్నాన్ని కానీ ఈ భారతదేశానికి అందించినందుకు వీరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం, వారి యొక్క తల్లిదండ్రులకు కూడా. అయితే మన బాబు జగజ్జీవన్ రామ్ గారు వారి యొక్క పాఠశాలలో విద్యను కొనసాగిస్తున్నప్పుడు వారు ఎన్నో వివక్షతలను ఎదుర్కొన్న సందర్భాలు మనం పాఠ్యపుస్తకాలలో మనము తెలుసుకున్నాం. అయితే మన దళిత హక్కుల పోరాట యోధుడు జగజ్జీవన్ రామ్ గారు సమాజంలో ఒక వర్గం పైన జరుగుతున్న సామాజిక బహిష్కరణకు వ్యతిరేకంగా, సమాజంలో ఉండేటువంటి వర్గాలలో ఒక వర్గంపై జరుగుతున్న సామాజిక బహిష్కరణకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి ఆయనకి ప్రేరణ వచ్చింది. ఎందుకంటే ఆయన యొక్క పరిస్థితులను అతను ఎదుర్కొన్న తర్వాత అతనికి ఆ ప్రేరణ వచ్చింది. ఆ ప్రేరణ వచ్చిన తర్వాత అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి మన జగజ్జీవన్ రామ్ గారు షెడ్యూల్ కులాలను అందరినీ సంఘటితం చేసి వీరు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో కూడా మన జగజ్జీవన్ రామ్ గారు చాలా చురుకుతనంతో పాల్గొనేవారని కూడా మనకు తెలిసిన విషయమే. సామాజిక సమానత్వంపై అందరినీ చైతన్యపరిచేందుకు, సామాజికంగా సమానత్వంపై అందరినీ చైతన్యపరిచేందుకు వీరు ఒక సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ ఇండియా డిఫరెస్ట్ క్లాసెస్ లీగ్ అని చెప్పి 1934లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే సమయంలో అఖిల్ భారతీయ రవిదాస్ మహాసభలకు కూడా పునాది వేసిరు వీరు. అలాగే వీరు 1935 అక్టోబర్ 19న దళితులకు ఓటు హక్కు కోసం హమ్మండ్ కమిషన్ ముందు వాదనలు వినిపించారు. అందుకే వీరిని మనము దళిత హక్కుల పోరాట యోధుడు అంటున్నాం మనము. అయితే ఇంకా విషయానికి వస్తే వీరు 1946లో జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన ఒక తాత్కాలిక ప్రభుత్వ క్యాబినెట్లో అతి చిన్న వయసులో మంత్రి కూడా వీరు కావడం జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక మంత్రిగా కూడా వీరు పనిచేసి ఎన్నో సంస్కరణలు వీరు తీసుకొచ్చారు. తర్వాత కమ్యూనికేషను, రైల్వే, రవాణా, ఆహార, వ్యవసాయం, రక్షణ వంటి కీలక శాఖల బాధ్యతలు కూడా వీరు నిర్వహించి మన దేశానికి ఎనలేని సేవలను వీరు అందించారు. దేశంలో హరిత విప్లవం విజయవంతం చేయడంలో జగజ్జీవన్ రామ్ కీలక పాత్ర పోషించారన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అలాగే జనతా పార్టీ ప్రభుత్వంలో వీరు 1979 వరకు, అంటే 77 నుంచి 79 వరకు వీరు ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ టైంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా వీరు పనిచేసిర్రు. 1936 నుంచి 86 వరకు 5 దశాబ్దాలకు పైగా చట్టసభ సభ్యుడిగా కొనసాగారు. చూడండి, 5 దశాబ్దాలకు పైగా చట్టసభ సభ్యుడిగా కొనసాగారు. ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఇది దేశంలోనే ఎక్కువ కాలం పదవి చేసిన క్యాబినెట్ మంత్రిగాను ఆయన రికార్డు సృష్టించారు.
బహుశా ఇంతవరకు అంతకాలం పనిచేసినటువంటి క్యాబినెట్ మంత్రి మన దేశంలో ఎవరు లేరు వాస్తవంగా. దళిత హక్కుల కోసమే కాదు ఇతను, మానవతా కార్యక్రమాల్లోనూ ఆయన చురుకుగా పాల్గొనేవారు. మహాత్మా గాంధీ అభిప్రాయాలతో జగ్జీవన్ రామ్ ఎక్కువగా ఏకీభవించేవారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి గాంధీ చేసిన ప్రయత్నాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. సత్యాగ్రహం, శాసనాందోళన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో గాంధీజీ వెంట నడిచారు. అజాతశత్రువుగా భారత రాజకీయ సామాజిక రంగాల్లో జగజీవన్ రావు గారు తన 78వ ఏట కన్నుమూసిర్రు. వీరు ఆయన నడిచిన బాట, అనుసరించిన ఆదర్శాలు, ఆయన జీవితం మన ఇప్పుడున్నటువంటి మన యువతకు కూడా చాలా ఆదర్శము, అవసరము. ఆదర్శంగా మనం తీసుకోవాలి. మరి మన భారతదేశానికి ఈ విధంగా మనకు సేవలను అందించి మన భారతదేశంలో ఒక చెప్పుకోదగ్గ వారిలో గొప్ప వ్యక్తులలో ఒక మహానుభావుడు. ఈరోజు ఇలాంటి మహానుభావుని మన జయంతి కార్యక్రమాలను మన దేశవ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా చాలా దిక్కుల యొక్క ప్రోగ్రాంలను జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, మన దేశంలో వీరు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కూడా అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఏవైతే పోరాటాలు జరిగినాయో ఆ పోరాటాలలో కూడా మన జగ్జీవన్ రామ్ గారు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంటే బ్రిటిష్ వారితో మన స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్న సందర్భంలో వారు స్వతంత్రం కోసం పోరాటం చేసి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశ రాజకీయాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి మన దేశానికి ఎనలేని సేవలను వీరు అందించారు. కనుక మనము ఈరోజు ప్రతి ఒక్కరము వీరిని స్మరించుకుంటూ, వీరిని ఆదర్శంగా మనం ప్రతి ఒక్కరం తీసుకొని మన దేశ ప్రజలు, మన రాష్ట్ర, మన రెండు